హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి కథ పేరు మేఘ సందేశం. ఐయామ్ సత్యభామ. శ్యామ్ నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఆమె చూపించిన రిజిస్టర్లో పేరు, టైం రాసి సైన్ చేసింది. ఓకే మేడం, మీరు వెళ్ళి రండి, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. అప్పుడు గమనించింది ఆటో డ్రైవర్ను. ఓ సారీ అంటూ అతనికి డబ్బులు ఇవ్వడానికి హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసింది. పర్వాలేదు మేడం, 6 అవుతోంది టైం, నేను ఇక్కడే ఉంటాను, మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. తన ఎమోషన్స్ పట్ల, భద్రత పట్ల అతను చూపుతున్న కన్సర్న్ ఆమె హృదయాన్ని తాకింది. అనిర్వచనీయమైన ఆత్మీయతతో భామ మనసు నిండిపోయింది. థ్యాంక్స్ భయ్యా అంటూ లిఫ్ట్ కేసి నడిచింది. కొన్ని బంధాలు ఓ చేతతోనో మాటతోనో, ఒక్కోసారి మౌనంతో కూడా ప్రకటించబడతాయి. అదంతే. 2వ ఫ్లోర్, రూమ్ నెంబర్ 9. అతి మెల్లగా తలుపు మీద నాక్ చేసింది భామ. అంతకన్నా మెల్లగా తలుపు తెరిచాడు సంతోష్. ఎదురుగా అచ్చ తెలుగు ఆడపిల్లలాగా ముస్తాపై ఉన్న భామ ఫంక్షన్కు రెడీ అయిన వేషధారణలో హాస్పిటల్కి వచ్చిన ఎవరో తెలియని ఆమె వెంక అర్థం కానట్లు చూశాడు. ఆ చూపులకు జవాబు అన్నట్టు, నేను సత్యభామ, శ్యామ్ గారి ఫ్రెండ్ను. హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేసి యాక్సిడెంట్ గురించి చెప్పారు. మాటలు కూడగొట్టుకుంటూ చెప్పింది. ఓ మీరేనా బామ్మగారు? శ్యామ్ 1-2 సార్లు మీ గురించి చెప్పారు, రండి అంటూ పక్కకు తప్పుకున్నాడు. రూమ్లోకి వచ్చిన బామ్మను మరోసారి రండి అంటూ శ్యామ్ పడుకున్న బెడ్ వైపు అడుగులు వేశాడు. మెల్లగా బెడ్ దగ్గరికి వెళ్ళింది. ప్రశాంతంగా ఉన్న శ్యామ్ ముఖంలోకి కొన్ని క్షణాలు పరిశీలనగా చూసింది. ఇలా హాస్పిటల్లో మన మొదటి కలయిక మిత్రమా? బామ్మ మనసు మోగబోయింది. శ్యామ్కు ప్రమాదమేమీ లేదు, కాలు ఫ్రాక్చర్ అయిందేమో అని అనుమానంగా ఉంది. ఎక్స్రే తీయాలి. అక్కడక్కడ ఒళ్ళు కొట్టుకుపోయింది. నొప్పులు తగ్గడానికి ఇచ్చిన ఇంజెక్షన్ వలన సెడేషన్లో ఉన్నాడు. నథింగ్ సీరియస్, టకటకా ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్పాడు. థ్యాంక్ గాడ్, కొద్దిలో ప్రమాదం తప్పింది అంది అతని నుదుట గాయానికి వేసిన పట్టీ చూస్తూ. నిజంగా అదృష్టమే, చిన్న దెబ్బలతో బయటపడ్డాడు. ఈ ప్రయాణం మీటింగ్ గురించి నాకు చెప్పనే లేదు. ఎందుకో నాకు చెప్పందే ఏమీ చేయడు అన్నట్లు ఉన్న ఆమె మొహంలో ఎక్స్ప్రెషన్ చూసి వారి మధ్య ఉన్న బలమైన బంధం సంతోష్కి అర్థమైంది. అనుకోకుండా ఓ కాన్ఫరెన్స్ అనౌన్స్ చేశారు. దానికోసం పొద్దున ఫ్లైట్కి బయలుదేరి వచ్చాడు. ఈరోజే లేట్ నైట్ ట్రైన్కి రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నాడు. ఛాన్స్ ఉంటే ట్రైన్ ప్రయాణం వదులుకోడుగా. మీటింగ్ తర్వాత మిమ్మల్ని, ముకుంద్ గారిని కూడా కలిసి సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నానని నాతో అన్నాడు. బహుశా అందుకే ముందుగా మీకు చెప్పలేదేమో. ఓ, ఇంతకు నన్ను పరిచయం చేసుకోలేదు, చూసారా? ఐయామ్ డాక్టర్ సంతోష్. శ్యామ్, నేను మెడిసిన్లో బ్యాచ్మేట్స్ని. ఇక్కడే సైక్రియాటిస్ట్ అండ్ సెక్సాలజిస్ట్గా. మీరు నా ఫ్రెండ్ శ్రీనిధి? అనుమానంగా అడుగుతూ ఆపేసింది సత్యభామ. ఓ, శ్రీనిధి మీ ఫ్రెండా? ఎస్, తను నా ఫియాన్సీయే. శ్రీనిధి నా బెస్ట్ ఫ్రెండ్స్ సత్య, సంజన అని మీ గురించి మాటలో చెప్పింది, కానీ ఆ సత్య మీరే అనుకోలేదు. రియల్లీ బిగ్ సర్ప్రైజ్ నాకు కూడా. వరల్డ్ ఈజ్ సో స్మాల్ అంటే ఇదేనేమో సత్య గారు. నా బెస్ట్ ఫ్రెండ్కి ఫ్రెండ్, నా వుడ్ బీకి బెస్ట్ ఫ్రెండ్. ఓ, నమ్మేటట్లు లేదు. మీరు చెప్పిన ఈక్వేషన్ మటుకు పజిల్ లాగా ఉంది అంది చిన్నగా నవ్వుతూ భామ. ఈ పజిల్ శ్రీకి కూడా చెప్పాలి, థ్రిల్ ఫీల్ అవుతుంది. 1 నిమిషం కాల్ వస్తున్నట్లుంది. ఎక్స్క్యూజ్ మీ అంటూ షర్ట్ జేబులో వైబ్రేట్ అవుతున్న మొబైల్ తీసుకుని బయటకు నడిచాడు సంతోష్. నిశ్శబ్దం, ఏకాంతం. తనకి శ్యామ్కి మధ్య సెడేషన్లో ఉన్న శ్యామ్, చైతన్యంగా ఉన్న భామ ఒక్కసారి దృష్టి శ్యామ్ వైపు మరల్చింది. కంఠం దాకా కప్పిన దుప్పటి, గుండెలపై ఒకదానితో జత చేసి పెట్టుకున్న చేతులు, కాస్త ఎత్తుగా దిండుపై పెట్టిన కాలు. నొప్పి. శ్యామ్ మూలుగు. అయ్యో నొప్పా శ్యామ్ అనుకుంటూ శ్యామ్ దగ్గరికి వెళ్ళాలని లేవబోయింది భామ. ఇంతలో సారీ, ఇంపార్టెంట్ కాల్, అందుకే అటెండ్ అయ్యాను అంటూ సంతోష్ రావడంతో తన ప్రయత్నం ఆగిపోయింది. అన్నట్లు శ్రీకి కాల్ చేసి మన పజిల్ చెప్పాను. సూపర్ థ్రిల్ ఫీల్ అయింది. సంజనకు కూడా చెప్తానంది. నేను కాస్త ఆట పట్టించి చెప్దామనుకున్నాను, మీరే చెప్పేశారా? నవ్వుతూ అంది సత్యభామ. సరే బామ్మగారు, మీరు ఏదో ఫంక్షన్కి వెళ్తూ ఇటు వచ్చినట్లున్నారు, లేట్ అవుతుందేమో చూసుకోండి. భామ వంక పరిశీలనగా చూస్తూ మొహమాట పడుతూనే చెప్పాడు. సత్యభామ ఉలిక్కిపడింది. తన డ్రెస్ను బట్టి సంతోష్ చేసిన ఆలోచన, సూచనని మనసులోనే అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోయింది. తనని చూడడానికి వస్తున్న కాబోయే భర్త ముకుంద్ అమ్మమ్మ, తాతయ్యలను కూడా పట్టించుకోకుండా, డ్రెస్ కూడా మార్చుకోకుండా శ్యామ్ కోసం వచ్చానా? ఇదేనా స్నేహానికి ఉన్న బలం? పైకి చెప్పలేని భావాలు భామలో
అవునవును, టైం అయిపోతుంది, వెళ్ళాలి అంటూ ఏదో సర్దుబాటుగా చెప్పి లేచి నుంచుంది. కానీ సత్యభామ మనసులో మటుకు మాట్లాడకపోయినా పర్వాలేదు, చూపులు కలవకపోయినా పర్వాలేదు. ఎందుకో అలా శ్యామ్ని చూస్తూ అక్కడే కాసేపు ఉంటే బాగుండు అనిపించింది. ఒక్కోసారి బాహ్యం ఒక్కోసారి అంతర్గతం, బంధాల దారులు అనేకం, అది మనిషి సహజ స్వభావం. మీ నెంబర్ చెప్పండి, అప్డేట్ చెప్తుంటానంటూ సంతోష్ బామ నెంబర్ అడిగి షేర్ చేసుకున్నారు. మరోసారి శ్యామ్ కేసు చూసింది. ఏ లోకంలో వివరిస్తున్నాడో, కలలే కంటున్నాడో. శ్యామ్ పెదవులపై చిరునవ్వు నాట్యమాడుతోంది. తల తిప్పేసుకుని గుమ్మం కేసి నడిచింది. నడుస్తున్నదల్లా బామా అని పిలిచినట్లనిపించి టక్కున ఆగిపోయింది. సంతోష్ ఏమిటి పిలిచారా అంది వెనక్కి తిరిగి. లేదు శ్యామ్ అమ్మ అని కలవరించాడు అన్నాడు కాస్త తత్తరపడుతూ. ఓ, అమ్మతో క్లోజ్నెస్ ఎక్కువ అనుకుంటా, అందుకే కలవరించింది అన్నాడు తేలిగ్గా నవ్వేస్తూ. ఓకే బాయ్ నవ్వుతూ వీడ్కోలు తీసుకుంది. ఆ హాల్లో 3 మనుషులు ఉన్నారంటే నమ్మేటట్లు లేదు, అంతలా నిశ్శబ్దం ఆవహించి ఉంది. మ్యూట్లో నడుస్తున్న టీవీ కూడా దానికి జతకట్టింది. టీవీ చూస్తున్న వారి మనసులు 3 జతల కళ్ళు మట్టుకు ఎక్కడో చక్కర్లు కడుతున్నాయి. అప్పుడే హాల్లో అడుగుపెట్టిన బామ సారీ అంటూ పొడిగా చెప్పి నిలవలేనట్లు మరుక్షణం తన గదిలోకి వెళ్ళిపోయింది. సాయంత్రం అనగా కట్టుకున్న ఆ చీరలోనే అలాగే మంచం మీద పట్టు వస్త్రంలో చుట్టిన పవిత్ర కావ్యంలో ముడుచుకుని పడుకుండిపోయింది. ఎన్ని క్షణాలు నిమిషాలు అలా జారిపోయాయో. ఎవరూ హాల్లో నుండి కదలలేదు. ఆమె గదిలోకి తొంగి చూడలేదు. అది కోపమో మరోటో కాదు, అనుకోని సంఘటన కలిగిన స్తబ్దత. చూసి విసుగు పుట్టేదేమో. బామ మొబైల్ ఒక్కసారిగా మోగింది. ఉలిక్కిపడి లేచి గబగబా మొబైల్ చేతిలోకి తీసుకుంది. సంతోష్ నుండి కాల్. హలో అంది లోగొంతుకుతో. బామ్మగారు, నేను సంతోష్ని. శ్యామ్ స్పృహలోకొచ్చాడు, బానే ఉన్నాడు. కాలు ఫ్రాక్చర్ ఏమీ లేదు, బాగా బెనికి వాచింది అంతే. వాడిన మొక్క నీళ్లు చిలకరింపు తిప్పుకున్నట్లుగా బామలో శక్తి తిరిగి పుంజుకుంది. ఓ థ్యాంక్ గాడ్, వెరీ హ్యాపీ సంతోష్ గారు. శ్యామ్తో మాట్లాడతారా? ఫోన్ ఇవ్వనా? ఒక్క క్షణం గుండెలో ఏదో ఆనందపు అలా ఎగిసిపడిన రొద. వద్దులేండి, రెస్ట్ తీసుకొనియండి, తర్వాత మాట్లాడతాను. ఇంతకు ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? రేపు చేసేయచ్చు, మా ఇంటికి తీసుకువెళ్తాను. ఆంటీ వాళ్ళు కూడా ఫ్రెండ్స్తో ఎక్కడో జాలీ ట్రిప్లో ఉన్నారు కదా. కాలుకు స్వెల్లింగ్ తగ్గిన తర్వాత వైజాగ్ వెళ్తారు. ఓకే అండి, తర్వాత వీలు చూసుకుని కలుస్తాను, బాయ్. ఫోన్ పెట్టేసి మెల్లగా హాల్లోకి నడుచుకొచ్చింది. శ్యామ్ స్పృహలోకి వచ్చారట, బాగానే ఉన్నారట. ఎవరి నుండి ఎటువంటి స్పందన లేదు. ఏమ్మా, ఎవరు నాతో మాట్లాడరా? అంత తప్పేం చేశా నేను? మీకన్నా ముకుందనయం అర్థం చేసుకున్నాడు. సత్యభామ గొంతు నిండా వేదన. ముకుంద్ నీతో మాట్లాడా? రాజేశ్వరరావు ఆరాగా అడిగాడు. ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్కి వెళ్తున్నానని ముకుందకు మెసేజ్ ఇచ్చాను. ఓకే బాను, ఫ్రెండ్ సంగతి చూసుకో, మా గ్రాండ్ పేరెంట్స్ నేను చెప్తాలే అని మెసేజ్ ఇచ్చాడు తెలుసా అంది ఉక్రోషంగా. రాజేశ్వరరావు గారు అనుకోకుండా మా ఇంటికి గెస్ట్ వచ్చారు, మరోసారి వస్తాము మీ ఇంటికి అని సుధాకర్ తను మార్గమధ్యంలో ఉండగానే ఎందుకు ఫోన్ చేసి చెప్పాడో అప్పటికి అర్థమైంది. హ్యాట్స్ ఆఫ్ ముకుంద్, మనసులోనే ముకుంద్కు సెల్యూట్ కొట్టాడు. రమకి సరస్వతమ్మకి కూడా పరిస్థితిని ముకుంద్ హ్యాండిల్ చేసిన విధానం అర్థమైంది. మనసులోనే అతని సంస్కారాన్ని అభినందించారు. అయ్యో అలా ఏమీ లేదు, నువ్వు అలసి పడుకున్నావని మేము కాముగా ఉన్నాంరా. అంతే, పద డ్రెస్ మార్చుకో, డిన్నర్ చేద్దాము. తల్లి ప్రేమ ఉప్పొంగగా రమ లేచి దగ్గరగా వచ్చి చెదిరిన బామ ముంగురులు సర్దుతూ ఆత్మీయంగా చెప్పింది. 10 నిమిషాల్లో తిరిగి యథాస్థితికి వచ్చింది ఆ ఇంటి వాతావరణం. మర్నాడు పొద్దున శ్యామ్ నుండి మెసేజ్. హాయ్ బామ, మార్నింగ్ నిన్న హాస్పిటల్కి వచ్చి వెళ్ళావట. హాస్పిటల్ వాళ్ళు నీతో సహా అందరినీ మరీ హడావిడి పెట్టేసినట్లున్నారు. సారీ, బట్ నీ కన్సర్న్కి థ్యాంక్ యూ సో మచ్. శ్యామ్ నుండి వచ్చిన మెసేజ్ చదవగానే ఓ హీ ఈజ్ నార్మల్. బామలో రిలీఫ్. హాయ్ మిత్రమా, శుభోదయం. ఫ్రెండ్స్ మధ్య ఇంత ఫార్మల్ మెసేజ్ అవసరమా? కెన్ ఐ కాల్? బామ ఇచ్చిన ఆ మెసేజ్కి సమాధానంగా శ్యామ్ నుండి కాల్ వచ్చింది. కాల్ పిక్ చేయడానికి ఏదో ఇబ్బంది. మెసేజ్లో అన్నాళ్ళుగా ప్రతిరోజు ఒకరితో ఒకరు కాంటాక్ట్లో ఉన్నా ఎప్పుడూ మాట్లాడుకుంది లేదు, అందుకే మొహమాటం. మెల్లగా కాల్ కనెక్ట్ చేసి హలో అంది బిడియంగా. హాయ్ బామ, ఎప్పుడన్నా కలవాలి అనుకున్నాము కానీ మనకు కుదరలేదు. ఇప్పుడు చూసారా, ఈ డాక్టర్ని పేషెంట్గా కలిశారు అన్నాడు నవ్వుతూ. మెసేజ్లో లాగానే తను ఈజీగా మాట్లాడడం హాయి అనిపించింది. ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది? ఎప్పుడు నేను అడిగే ప్రశ్న ఈరోజు నాకే ఎదురయ్యింది. ఇదే కామెడీ అంటే. శ్యామ్ అంత సరదాగా మాట్లాడుతుంటే అవును, మా అదృష్టం అది. నిన్న
కనీసం కాఫీ కూడా ఇప్పించలేదు ఈ మిత్రుడు. ఏం చేస్తాము అంది జోవియల్గా. తమరు ఇప్పుడు రండి, సకల మర్యాదలు చేస్తాము. మరేం పనే లేదు మరి. జోక్స్ అపార్ట్ వచ్చి కలవాలని ఉంది, కానీ ఈ వీక్ ప్రాజెక్ట్ రిలీజ్ ఉంది. సో యాక్టిక్ నీకు టైం కుదరదు. నాకు కూడా నిన్న ముకుందును కలవాలనుంది. ప్రస్తుతం మూవ్ అవ్వలేను. పైగా ఈ దూరాలతో చాలా కష్టం. అవును కష్టమే. వీలైతే వెళ్ళేలోపు కలుద్దాము. ఆఫీస్ టైంకి అవుతోంది. టేక్ కేర్, బాయ్. మొదటి పలకరింపులు చెప్పుకోదగ్గవిగా లేవు, అలాగని మర్చిపోయేవిగా అనిపించలేదు. ఇన్నాళ్ళ మెసేజ్ భాష కొత్త దారిలోకి మలుపు తిరిగినట్లు అనిపించింది.